పాత్రికేయ మిత్రులకు ఈ యొక్క జనతా వారధి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. రాష్ట్ర పార్టీ ఆలోచన మేరకు రాష్ట్ర అధ్యక్షుని యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి నేపథ్యంలో ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ వ్యవహరించవలసినటువంటి బాధ్యతను గుర్తెరుగుతూ ప్రజా సమస్యలని స్వీకరించి తత్సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకి తెలియజేసేటటువంటి నేపథ్యం కోసం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి రూపకల్పనే ఈ యొక్క జనతా వారధి అనేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా అభ్యర్థించేటటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి దీనికి సమస్యలు తీసుకొచ్చేటటువంటి నేపథ్యంలో మేము పార్టీ పరంగా పనిచేసేటటువంటి ప్రక్రియను ప్రారంభిస్తూ పార్టీకి ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసాన్ని ప్రజాదృష్టికి సరైనటువంటి ఆలోచన లేని కారణంగా చాలామంది ఇటీవల కాలంలో మాకు కాస్త దూరంగా ఉన్నటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను పార్టీ పరంగా తీసుకొచ్చినట్టయితే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం కోసమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్పందన అనేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ ప్రజలు వచ్చేటటువంటి విజ్ఞాపనలకి అక్కడ స్వయంగా పార్టీ ప్రతినిధులు వెళ్ళి ప్రజలతో మమేకమై వారి సరైనటువంటి దిశ నిర్దేశం చేసి వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం స్పందన కార్యక్రమం జరుగుతుంది. వారధి కార్యక్రమం పార్టీ కార్యాలయానికి నేరుగా వచ్చేటి వారు తీసుకునేటటువంటి విషయాలని పార్టీ పరంగా ఇక్కడి నుంచి పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాల యొక్క ఆంతర్యాన్ని గమనించి గుర్తించేటటువంటి సమాజం భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఉందని, పార్టీ పరంగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో ఉంటుందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పిలుపు మేరకు గత సోమవారం భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను తీసుకొచ్చి ఆ సమస్యలను అధికారులకి వివరించే దిశగా ఒక కార్యక్రమం రూపొందించడం. ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలను తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భం మనం చూడడం జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 జోన్లు ఏదైతే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఈ కేంద్రాల్లోని గ్రీవెన్సెస్ తీసుకునేందుకు ప్రజాప్రతినిధులచే గ్రీవెన్సెస్ తీసుకునే దిశగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 3 ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3లో ఎవరో ఒక ప్రజాప్రతినిధి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ హాజరై ప్రజల యొక్క సమస్యలు తీసుకునే దిశగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, ఈ 3 విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి గ్రీవెన్సెస్లోని ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు ఉండడం జరుగుద్ది. ఈ మొదటి ప్రారంభం ఈ శుక్రవారంతో కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర కార్యాలయంలో జరిగేటువంటి గ్రీవెన్సెస్లో రాజ్యసభ సభ్యులు, పెద్దలు, సీనియర్ నాయకులు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ అయినటువంటి
పాకా సత్యనారాయణ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క ప్రజా సమస్యలు తీసుకొని ఆ సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా మీ సమస్య మా బాధ్యత అని నామకరణం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కార్యకర్తలందరికీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లోని ఈ యొక్క కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంలాగా సమస్యలు లేని జిల్లా రాష్ట్రం తయారు చేసే దిశగా ముందుకెళ్లాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పెట్టిన నేపథ్యంలోని పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు విచ్చేశారు. వారిని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.